నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు జాతి ఒక్కటే, విభేదాలు సరికాదన్న చంద్రబాబు. వృధా జలాలపై జగడాలు వద్దని తెలంగాణకు సూచన. రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వేల కోట్లు దుర్వినియోగం. అనుమతులు లేని ప్రాజెక్టులను వైసీపీ చేపట్టిందని సీఎం ధ్వజం. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం 6 ఏళ్లు ఆలస్యం. వచ్చేడాది మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న సీఎం. బడా కంపెనీలకు తక్కువ ధరకు భూములిస్తే తప్పేంటన్న లోకేష్. యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ. గ్రీన్లాండ్ హస్తగతం చేసుకునేందుకు శ్వేతసౌధం అడుగులు. సైన్యాన్ని ప్రయోగించి ఆధీనంలోకి తీసుకునే యోచన. నదీ జలాల విషయంలో రాజకీయాలు చేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణను కోరారు. గతంలో తెలంగాణలో చాలా ప్రాజెక్టులను తానే ప్రారంభించారన్న సీఎం పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి తప్ప లేనిపోని విభేదాలు సృష్టించవద్దని చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర, అక్కడుండే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయం కోసం రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం రాజకీయం చేస్తే ఎప్పటికైనా మంచి ఫలితాలు వస్తాయి. తెలంగాణలో స్టార్ట్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ నేనే స్టార్ట్ చేశాను, కల్వకుర్తి నేనే స్టార్ట్ చేశాను. ఏదైతే కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం పెట్టి 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీళ్లు చూపించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ క్లియర్ చేశాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్. నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ప్రజల కోసం నేను చేశాను, తెలుగు జాతి కోసం చేశాను, ముందుకెళ్ళాం. ఈరోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం కాల. ఏంటి రాజకీయం? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే, నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తేమన్నా మీనింగ్ ఉందిట్లో? పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. నేను ఈ నీళ్లు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్లి పొదుపు చేస్తే ఆ నీళ్లు ఉపయోగించుకుంటే రాయలసీమ కూడా బాగుపడుతుంది. అవసరమైతే మనకు కానీ అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. నాగార్జున సాగర్ శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం? అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అది నేను అంటున్నాను, ఏంటి ఇవన్నీ? దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేశాను, తప్పలేదు. దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు, తప్పే ఉన్నట్లు. ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం. అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఎవరికి ప్రాజెక్టులు అర్థం కాదు, జాగ్రఫీ తెలియదు, రాజకీయం మాత్రం చేయాలనుకుంటా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు కాదు కావాల్సింది, తెలుగు జాతి ఒకటే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కానీ ఎంచోపైన ఇద్దరి మధ్యలో విరోధాలు చేసి ఆనందపడే పరిస్థితి రాకూడదు. సెంటిమెంట్స్ ఆడుకోవడం మంచిది కాదు. అదే చెప్తాను, నేను దానికే కట్టుబడి ఉంటా, భవిష్యత్తులో కూడా ఉంటా. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టు చేపట్టడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాం నాటి అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని సీఎం వెల్లడించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఏమన్నా ఉందా, దాంట్లో మీనింగ్ ఉందా? ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీవోఆర్టీ నెంబర్ 203 3,805 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 13/7/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక TDR DPR పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా NGT కంపల్సరీగా మీరు EC తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. మళ్ళీ 22/3/2024 DPR లేకుండా మీరు పనులు చేశారు కాబట్టి ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని ప్రాజెక్టులు వీళ్ళు స్టార్ట్ చేసి దానికి ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు పే చేశారు. దానికి ఒక 100 కోట్లు ఫైన్ వేశారు NGT. 25 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టారు. అంటే ఏంటి ఈ విచ్చలవిడితనం ఏంటి? వీళ్ళు చేసే పనులు ఏంటి? ఇప్పుడు ఏమంటారు? మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 TMC. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 TMC. ఇప్పటికే ముచ్చుమరు ఉంది అక్కడ. దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. నువ్వేదో పెట్టేశాను, నేనేదో పెట్టేశాను, రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది. రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాం, ఎవ్రీ రిజర్వాయర్ని పూర్తి చేశాం. ఎప్పుడూ రానటువంటి బ్రహ్మసాగర్ కూడా నీళ్లు ఇప్పించి పూర్తి చేశాం. ఈ సంవత్సరం 17 TMC 18 TMC నీళ్లు బ్రహ్మసాగర్లో ఉన్నాయి. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ లో అవకతవకలు మీరు ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. వాటి మీద మీరేమైనా ఎంక్వైరీ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ, ముందు అప్రూవల్ లేకుండా పనులు చేసి తర్వాత 30 ఏళ్లు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే. మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే అన్ని ఏం చేయాలో జరుగుతున్నా మీరు చూస్తున్నారు. ఎంక్వైరీలు చేయాల్సిందే, తప్పదు. కానీ వీళ్ళు చేసిన పనులన్నీ మనం ఎంక్వైరీ చేయకపోయినా కూడా హైకోర్టు కూడా చెప్తా ఉంది ఇప్పుడు టీటీడీది. అప్పుడు జరిగిన అవకతవకల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. 1-2 కాదు కదా, వ్యవస్థని మొత్తం కుప్పగొల్చారు. ఇప్పుడిప్పుడు అవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా బాగు చేసి మళ్ళా ట్రాక్ లో పెట్టే పరిస్థితి వస్తే బురదల్ల రాజకీయం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 6 ఏళ్లు ఆలస్యమైందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. గత పాలకుల నిర్వాకంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే అదనంగా 1000 కోట్లు ఖర్చవుతోందన్నారు. ఫిబ్రవరి 15 కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం మీడియా సమావేశం నిర్వహించి పోలవరం పనుల తాజా పరిస్థితిని వివరించారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేస్తామన్నారు. 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం. ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్, వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి
మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 టోటల్ గా పూర్తయింది. ఈరోజు ఎంబార్క్మెంట్ లో ప్లస్ 25 మీటర్ నుంచి 42 వరకు మొత్తం కలిసి ఇంకొక 17% టోటల్ గా డిసెంబర్కి పూర్తయింది. 60% అయింది. ఇప్పుడు మళ్ళీ క్యుములేటివ్ గా మొత్తం కలిసి 1.41 అంటే 17%. ఈ వర్క్ అంతా కూడా 36/26 పూర్తి అవుతుంది. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంతా కూడా నెక్స్ట్ ఇయర్ 36/27 పెట్టారు. కాదు మేమేమన్నామంటే 33/27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 months లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్ కి. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి Phase 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు Phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. పెద్ద పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు ఇస్తే తప్పేంటని మంత్రి లోకేష్ అన్నారు. తక్కువ ధరకు భూములు ఇస్తుండటం వల్లే పెద్ద కంపెనీలు విశాఖకు వస్తున్నాయని చెప్పారు. సాక్షిపత్రిక ప్రచురించిన కథనంపై పరువు నష్టం దావా వేసిన కేసులో విశాఖ వెళ్లిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. యువతకు ఉద్యోగ కల్పన తమ ధ్యేయమని స్పష్టం చేశారు. 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వబోమని లోకేష్ తేల్చి చెప్పారు. కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు, జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు. ప్రాఫిట్లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం కాదు కదా, 1 గజం ఏ ఒరిజినల్ ఇంటెన్షన్కి ఇచ్చారో దానికే వాడతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. లబ్ధి పొందేదానికి కొంతమంది అమరావతికి చట్టబద్ధత ఉంది కనుకే దాన్ని తరలించకపోయారని లోకేష్ గుర్తు చేశారు. అమరావతిలోనూ భోగాపురం తరహాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని స్పష్టం చేశారు. రాజధానిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా
ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్ అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైసీపీ ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాట్లాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లు ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. దాంతోపాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమరావతిని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. సముద్రంలో కలిసే వేల టీఎంసీలను రాయలసీమకు తీసుకెళ్తే తప్పేంటని లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు మేము ఎక్కడా చిల్లు పెట్టలేదన్నారు. వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది, ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని, ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సిమిలర్ ఈ ప్రాజెక్ట్. విద్యార్థులు కష్టపడి చదవడం చిన్నతనం నుంచి అలవరుచుకోవాలని, పట్టుదలతో ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవంలో టీటీడీ పాలక మండలి సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని బీఆర్ నాయుడు ప్రారంభించారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. కళాశాల విద్యార్థులు 100% ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది, మీరు రావాలి. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తా ఉంటే అంతా ఇంటర్మీడియట్ చిన్న పిల్లలు, మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో కాలేజీకి పంపించడం జరిగింది. మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు లాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఇందులో సుమారు 1600 మంది చదువుకుంటున్నారని విన్నాను. దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడగటం, నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను. ఇంత కాంపిటేటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా మీకు 97% పాస్ అయ్యారంటే రియల్లీ గ్రేట్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ, టీచర్లు చెప్పినట్టు వింటూ, లెక్చరర్స్ చెప్పినట్టు వింటూ, మీరందరూ కూడా మీ భవిష్యత్తును బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన నేపథ్యంలో ఇప్పుడు గ్రీన్లాండ్ను హస్తగతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందేనని, అది తమ జాతీయ భద్రతకు అవసరమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పునరుద్ఘాటించింది. దానిపై నియంత్రణ సాధించేందుకు సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిచ్ పేర్కొన్నారు. 57,000 జనాభా కలిగిన ఆర్కిటిక్ ద్వీపం గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా కీలకమైందని, ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి దానిపై నియంత్రణ అవసరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్లటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని తన బృందానికి సూచించారు. వెనిజులా నేత నికోలస్ మదురోను సైనిక ఆపరేషన్ ద్వారా అమెరికా కస్టడీలోకి తీసుకున్న తర్వాత గ్రీన్లాండ్ పేరు వార్తల్లో వినిపిస్తోంది. గ్రీన్లాండ్పై ఇంకో 20 రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, గతంలో ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కేటీ మిల్లర్ అమెరికా జెండా రంగులతో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ను పోస్టు చేస్తూ త్వరలో అనే పోస్టు పెట్టడం కలకలం రేపుతున్నాయి. ఈ ద్వీపాన్ని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఖనిజాలతో నిండి ఉన్న ఈ ఆర్కిటిక్ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని మద్దతుగా నిలిచాయి. 57,000 జనాభా ఉన్న గ్రీన్లాండ్కు 1979 నుంచి స్వయం పరిపాలన ఉంది. రక్షణ, విదేశాంగ విధానం మాత్రం డెన్మార్క్ చేతుల్లోనే ఉన్నాయి. చాలా మంది గ్రీన్లాండ్ వాసులు చివరికి డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నారు. ఆ ద్వీపంలో ఇప్పటికే సైనిక స్థావరాన్ని కలిగి ఉన్న అమెరికాలో భాగం కావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రజాభిప్రాయ సర్వేల ద్వారా తేలింది. డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడరిక్సన్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అమెరికా ఒకవేళ నాటో మిత్రదేశమైన డెన్మార్కుకు చెందిన భూభాగంపై దాడి చేస్తే అది నాటో కూటమి ముగింపునకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేదని, ఆ దేశ భవిష్యత్తును అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరప్ దేశాలు డెన్మార్కుకు మద్దతుగా నిలిచాయి. గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ అమెరికా చర్యలు ఆమోదయోగ్యం కావని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం ఈ దీవిని డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తామని, దాడి చేసే ఉద్దేశ్యం లేదని కొందరు సభ్యులతో చెప్పినట్లు సమాచారం. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ప్రభావం పెరుగుతోందని భావిస్తున్న అమెరికా దీన్ని అడ్డుకోవటానికి గ్రీన్లాండ్ తమకు కీలక రక్షణ కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. మంచు కరుగుతున్న కొద్దీ గ్రీన్లాండ్లో దాగి ఉన్న అరుదైన ఖనిజాలు, చమురు నిల్వలు ఆ ఆర్కిటిక్ ద్వీపంపై అమెరికా కన్నేసేలా చేశాయి. మంచు కరగటం వల్ల కొత్త ఓడరేవు మార్గాలు ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్యంలో కోట్లాది డాలర్ల ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంది.